నీ ఉపదేశములు నేను వెదకుచున్నాను. నేను నీ వాడనే. చాలండి. నేను నీ వాడనే, నన్ను రక్షించుము. దేవుని స్తోత్రం. ఎంత మంచి పదము గమనించండి. ఏంటది? నేను నీ వాడనే. దేవుని నామానికి మనగలకనే కాక. మనం మామూలు చెప్తూ ఉంటారు కదా, మనవాడు మనవాడు అంటారు కదా అని చెప్తారు కదా. వాడు మనవాడే, ప్రైస్లో. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే కొంచెం ఏదైనా చేయండి. అదే మాటేని మాట గమనించండి. అదే మాట కీర్తనగాడు ఏం చెప్తున్నారు? నేను నీ వాడనే. దేవుని నామానికి మహిమ కలిగిన గాచ. అటువంటి కాన్ఫిడెన్స్ ఉన్న వారిని బట్టి దేవునికి స్తోత్రం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలుగుతారు, ప్రభువా నేను నీ వాడనే? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నేను నీ వాడనే. 2 తిమోతి పత్రిక 2:19 చదివినట్టయితే, 2 తిమోతి పత్రిక 2:19 వాక్యం చదివినట్టయితే, ఆయనను ఉన్నది. ఏం చెప్తుంది అక్కడ? ప్రభు తన వారినే ఎరుగును. చాలండి. దేవుని స్తోత్రం. ప్రభు తన వారినే ఎరుగును. మనము దేవుని వారము, దేవుడు తన వారిను. దానికంటే గొప్ప విశేషం, గొప్ప కార్యం ఏముందండి? దేవుని స్తోత్రం. దానికంటే గొప్ప సంగతి మరొకటి లేదు. ఏంటది? మనము దేవుని వారము, దేవుడు తన వారును ఎరుగును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. యోహాను సువార్త 14:14-15 చదివినట్టయితే, యోహాను సువార్త 10 అది నేను గొర్రెల మంచి కాపని, తండ్రి నన్ను ఎలాగెరుగును, నేను తండ్రిని ఎలాగెరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. దేవుని ఏంటి? నా గొర్రెలు నన్ను ఎరుగును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇక్కడ ఒక రిలేషన్ అని మాట అందరూ కూడా వినండి. ఈ చదువుబడిన 4 భాగాలు మనం చూచినట్టయితే ఏం రాసింది? దేవునికి మనతో ఉన్న బంధము, మనకి దేవునితో ఉన్న బంధము. అది చాలా ప్రైస్లో గొప్ప బంధమని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ భూమి మీద ఉన్న అన్ని బంధాలు కంటే గొప్ప బంధం ఏదని అడిగితే, నేను ప్రభువుకి చెందిన వాడము, ప్రభు నన్ను బాగా ఎరుగును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన పట్ల ప్రభు తీసుకున్నంత శ్రద్ధ ఈ లోకములో ఎవరు కూడా మన పట్ల తీసుకోలేరండి. దేవుని స్తోత్రం. అది ఎవరు తప్పు కాదు, ఎవరు కూడా చేయలేరు. గమనించండి. మనం ఎంత ఒక వ్యక్తి మీద, కొన్ని వ్యక్తుల మీద ఆశ్రయం పెట్టుకున్నా సరే, దానికి అన్నిటికీ ఏముంటుంది? ఒక లిమిట్ అనేది ఉంటుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని యొక్క ప్రేమకి, దేవుని యొక్క ఆ యొక్క నడిపింపుకి ఏ లిమిట్ లేదు, అది సరిహద్దు లేదు అని యొక్క విషయము జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుని స్తోత్రం. అంటే ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఆ బంధములోకి మనం రావటమే క్రైస్తవ జీవితం అనేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ బంధములో రావాలి? ప్రభుతో ఉన్న బంధము. ప్రభు కూడా చెప్పాలి. ఏం చెప్పాలండి? నేను నిన్ను ఎరుగున్నాను. ప్రైజ్. మనం ఏం చెప్పాలండి? నేను నీ వాడనే. ప్రభు అది అంగీకరించాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందండి. ప్రైజ్లో
ఇస్ ప్రైజ్ లార్డ్ ఎక్కడ కూడా లేని ప్రైజ్ ఒక్క బంధమని మాట గమనించండి. ఆ రిలేషన్ అనేది దేవునితో ఉన్న బంధము. ప్రైజ్లో నేను నీ వాడని ప్రభువా. హల్లెలూయా. ప్రభు తన వారినే ఎరుగును. ప్రైజ్ లార్డ్ నేను నా గొర్రెలను ఎరుగుదును, గొర్రెలు నన్ను ఎరుగును. ప్రైజ్లో ఆ యొక్క బంధము, ఆ యొక్క తెలివి, ఆ యొక్క నాలెడ్జ్ అనేది ప్రైజ్లో క్రైస్తవ జీవితం యొక్క ప్రైజ్లో బేస్ అని మాట, ఫౌండేషన్ అని మాట. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ఒక 139లో ఒక మాట కూడా ఉంది. అది కూడా ఒకసారి మొదటి రెండు వాక్యం చదివినట్టయితే, యెహోవా తెలుసుకొని ఉన్నాను, నేను కూర్చుంటుట లేచుట తెలియను. చాలండి. ప్రైజ్లో అంటే నేను దేవునికి చెందినవాడు కనుక నా విషయాలన్నీ దేవునికి తెలుసు. నీ బాధలు తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు, నీ సుఖం తెలుసు, దుఃఖాలు తెలుసు, అన్నీ తెలుసు. నీవు లేచటం తెలుసు, కూర్చుంటుంట తెలుసు. నీకు తలంబులు పుట్టక మునిపే మనస్సు గ్రహించి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ప్రైజ్లో ఈ యొక్క విషయము, ఈ ప్రసంగం వింటూ ఉంటే అది కూడా దేవునికి తెలుసు. ఇంటిలో ఉన్న విషయం ఆలోచిస్తే అది కూడా దేవునికి తెలుసు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది మాట. అంటే ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడే, ఆ యొక్క రిలేషన్లోకి ప్రతి ఒక్కరూ రావాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదొక ప్రైజ్లో దేవుడు ప్రజల బంధం కంటే తల్లి అదేవిధంగా తండ్రి కొడుకు బంధం అని మాట గమనించండి. లేకపోతే తల్లి పిల్లలు బంధం అని మాట గమనించండి. ఎటువంటి బంధం అది? ఏ ఆ తల్లి పిల్లలు బంధము, లేకపోతే తండ్రి పిల్లలు, అదే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న బంధము కంటే ప్రైజ్లో ఉన్నతమైనదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. తల్లి మరచినా, తండ్రి మరవినా, నేను మరవను, నిన్ను ఎడబాయనని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము, ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రైజ్లో మనము దేవుడు, అదే గాడ్ అండ్ ద మ్యాన్. అంటే ప్రైజ్లో గోడలాగా కాదు. దేవుని స్తోత్రం. ఒక దేవుణ్ణి దేవుడు అలాగా చూస్తే, అందరూ వినండి, నిన్న చెప్పిన మాటలు మనం చేద్దాం. ఏంటి? యాగం చేద్దాం, బలి అర్పిస్తాం, పొట్టేళ్ళనిస్తాం, జ్యేష్ఠ కుమార్నిస్తాం. ప్రైజ్ ఇదన్నీ మనం ఇస్తాము, కానీ ప్రైజ్లో దేవునికి ఇదేమీ అక్కర్లేదు. కానీ నీ హృదయం కావాలి. ఆ హృదయం ఇచ్చి సరెండర్ చేసే ఒక రిలేషన్ దేవునికి కావాలని మడదుని స్తోత్రం. హల్లెలూయా. అది దెబ్బిస్తే మనం కొనుక్కోవచ్చు, అది ఇవ్వచ్చు మనము. హృదయం అనేది డబ్బుతో ప్రైజ్లో ముడిపడి ఉండటం లేదు అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అది జీవితానికి సంబంధించినది, అది రిలేషన్కి సంబంధించినది, అది బంధానికి సంబంధించినది మాట. అది ప్రైజ్లో బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ అని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అటువంటి రిలేషన్ వచ్చినప్పుడే ప్రాణం పెట్టగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ప్రాణం పెట్టడానికి ఆ రిలేషన్ అనేది వేరుగా ఉండని మాట. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక జరిగిన విషయం చెప్తామండి. ఒక వ్యక్తి, కేరళలో జరిగిన విషయమే. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఒక ప్రైజ్ ది లార్డ్ ఆ కిడ్నీ 2 పోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, ఒక్క కిడ్నీ ఎవరైనా డొనేట్ చేస్తే ఏం చేస్తాము? ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పారన్నమాట. వాళ్ళు కిడ్నీ కోసం వెతకటం మొదలుపెట్టారు. ప్రైజ్లో చుట్టాలందరితో అడిగారు, బ్లడ్ రిలేషన్తో అడిగారు. ప్రైజ్లో బ్లడ్ రిలేషన్తో అడిగారు. ఎవ్వరు కూడా ఒక కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. ప్రైజ్లో
డాక్టర్ అన్నారు భార్యతో, నీకొకటి ఇవ్వచ్చు కదా, నీకు 2 బాగానే ఉంది కదా అని చెప్తున్నారు. 2 ఉంది, నీవు ఇవ్వచ్చు కదా భార్యతో. ప్రైజ్లో భార్య ఏం చెప్తున్నారు తెలుసా? ఒకవేళ అది సక్సెస్ అవ్వలేదు అండి, నాదొకటి పోతే మళ్ళీ పిల్లలకి ఎవరు ఉండారు, అందుకని నేను ఇవ్వలేనని చెప్తున్నారు. ఏ అర్థమైందా? ఆ కాన్వర్సేషన్, ఆ విషయం అర్థమైందండి. ప్రైజ్లో 2 బాగానే ఉంది, భర్త చనిపోతున్నారు, గమనించండి. ఏ ఒక్క కిడ్నీ ఇస్తే చాలు బ్రతుకుతుంది. ఆవిడ ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ నాకేదైనా అయితే ప్రైజ్లో అని ఆలోచిస్తున్నారు. గమనించండి, మనుషుల యొక్క రిలేషన్ అటువంటిది. ఎని యొక్క విషయం జ్ఞాపం చేస్తుంది. ఇది కథ కాదు, స్టోరీ కాదండి. ప్రైజ్లో ఏ జరిగే విషయం గురించి చెప్తున్నంత దేవుని స్తోత్రం. అంటే బ్లడ్ రిలేషన్ అయినా, లేకపోతే భార్యాభర్తల బంధమైనా, లేకపోతే తల్లి ప్రైజ్లో కొడుకు బంధమైనా, దానికి అన్నిటికీ ప్రైజ్లో సరిహద్దు ఉంది. కానీ దేవుని ప్రేమకి మాత్రము, దేవుని యొక్క ప్రైజ్లో ఆ యొక్క ఇందాక మనం విన్నట్టు ఆయన విశ్వాసతనికి మాత్రము ఏమాత్రము లిమిట్ లేదు. ఈయన యొక్క సత్యం ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రిలేషన్లోకి రావాలి, ఆ యొక్క బంధములోకి రావాలి, ఆ రిలేషన్లోకి రావాలని యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ లోకములో మనం జీవించినప్పుడు ఈ రిలేషన్ నుండి వేరు చేయడానికి ఒక్కడు ట్రై చేస్తూ ఉండాడని మాట. ఏ రిలేషను? ఈ యొక్క చెప్పబడిన ఇప్పుడు వరకు చెప్పే ఆ రిలేషన్ ఏంటది? ప్రైజ్లో ప్రభుకి మనకున్న, అంటే నావాడు, అదే ప్రైజ్లో నీవు, అదే ప్రైజ్లో నేను నీవాడనే, నీవు నన్ను ఎరిగి ఉన్నాను. అటువంటి యొక్క రిలేషన్ నుండి మనుషులను వేరు చేయడానికి ఒక్కడు బాగా ట్రై చేస్తారు. ఎవరు చెప్పండి? అపవాది అని మాట, సాతానని మాట. గమని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న క్రైస్తవ జీవితానికి, లేకపోతే ఆధ్యాత్మికమైన జీవితానికి ఎప్పుడు కూడా అడ్డు వచ్చేది ఆ యొక్క వ్యక్తి అని మాట. కారణం ఏంటి? నిన్ను ఆ రిలేషన్ నుండి, ఆ బంధము నుండి వేరు చేయడానికి అని యొక్క విషయాన్ని జ్ఞాపకం. అప్పుడు రకరకాలైన శోధనలు జీవితంలో వస్తుంది. అందరూ కూడా మాట వినండి. ప్రైజులో చాలా ప్రైజులో తెలుసుకోవలసిన విషయాలే చెప్తున్నాను నేను మాట. ఆ యొక్క రిలేషన్ నుండి మమ్మల్ని ఏం చేయాలి? అందుకనే పౌలు గారు అన్నారు ప్రైజులో, ఏంటి? సాతాని తంత్రములు మీరెరిగి ఉండాలి అని చెప్తున్నారని మాట. అందరూ వినండి. ప్రైజులో ఈ రిలేషన్ నుండి వేరు చేసి ఆ రిలేషన్లోకి తీసుకురావాలని మాట. గమనించండి. అది కొన్ని ఆర్థిక ఇబ్బందులు తీసుకురావటం కానివ్వండి, ప్రైజ్ ది లార్డ్, అనారోగ్యం తీసుకురావటం కానివ్వండి, అదేవిధంగా ప్రైజ్ ది లార్డ్ తరముల యొక్క, అంటే పిల్లలు ద్వారా కానివ్వండి, ఉద్యోగ విషయం కానివ్వండి, ఇటువంటి విషయాలు తీసుకొని వచ్చి ఏం చేశారంటే మనుష్యుని గలిబిలి చేస్తూ ఉండరు. కారణం ఏంటి? ఇటువంటి విషయాలు తీసుకొని వచ్చినట్టయితే మనం దేవుని యొక్క రిలేషన్ సందేహించడానికి అవకాశం ఉంది, దేవుని యొక్క రిలేషన్ నుండి దూరం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఈ సాతానుగాడు ఏం చేశారంటే రోగాలు తీసివచ్చే అవకాశాలు ఉంది, ఆర్థిక ఇబ్బందులు తీసుకుని వచ్చే అవకాశాలు ఉంది. అదేవిధంగా తరాలను బట్టి బాధపడే కొన్ని విషయాలు మన జీవితంలో తీసుకొని వచ్చే పరిస్థితులు ఏర్పడుతుంది. అదేవిధంగా రోగాలు రావచ్చు. అదేవిధంగా గమనించండి, ఉద్యోగ స్థలములో సమస్యలు రావచ్చు. ఇటువంటి సమస్యలు ప్రైజ్లో పైకి లేపి మమ్మల్ని ఏం చేస్తామో బాధపెట్టి, ఇబ్బంది పెట్టి పీడిపించి మమ్మల్ని ఏం చేయాలి? దేవుడి మీద సందేహం తీసుకుని వచ్చి దేవుని యొద్ద నుండి దూరం చేయడానికి ఈ సాతాను ట్రై చేస్తారని యొక్క సత్యము ఈ పగటి వేళ మనం జ్ఞాపకం చేసుకోండి. అర్థమవుతుందండి? ఇటువంటి విషయాలు తీసుకుని వస్తే ఏం చేస్తుంది? దేవుణ్ణి సందేహిస్తా, దేవుని యొద్ద నుండి దూరం అయిపోతా. కొందరు దూషిస్తారు కూడా.
గమనించండి. ఏండి ప్రభువుని ఎరిగి ఉన్నారు. మళ్ళీ ఈ బాధ నీకెందుకు అని చెప్తారు కొందరు. గమనించండి. ప్రభువుని ఎరిగి ఉన్నారు గదా! ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ ఏంటి ఈ ఆర్థిక ఇబ్బంది ఏంటి అని అనుకోవచ్చు. లేకపోతే ప్రభువుని ఎరిగి ఉన్నారు గదా! ఏ మళ్ళీ రోగాలేంటి అని అడుగుతారు. గమనించండి. ఒక్క విషయం గమనించండి. మీరు దేవుని వారమైతే, దేవుని పర్పస్‌లో మీరున్నట్టయితే సాతాను ఏమీ చెయ్యడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులైన పౌలు అడిగారు, ప్రభువా ఈ రోగము నుండి నన్ను విడిపించండి. ఈ లోకం నా యొద్ద నుండి తొలగేటట్టు చెయ్యండి. ఈ రోగము నా యొద్ద నుండి తొలగేటట్టు చేయండి అని ప్రార్థన చేసినప్పుడు ప్రైజ్లో దేవుడు ఏం చెప్పారండి? నా కృప నీకు చాలను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక పెద్ద సత్యం జ్ఞాపకం చేసుకోండి. మనం దేవుని చిత్తములో ఉన్నామా? మనము దేవుని యొక్క పర్పస్లో ఉన్నామా? ప్రైజ్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి రోగాలు మనకి ప్రైజ్లో దగ్గరకు వచ్చినా, అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలతో ఉన్నప్పుడు కూడా గమనించవలసిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈయన యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు హల్లెలూయా స్తోత్రం కృపలో దేవుని యొక్క హల్లెలూయా కాపుదల్లో మిమ్మల్ని ఉంచి నడిపిస్తారని మాట స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చిత్తములోను ఆ పర్పస్సులో మీరుండి మీరు చనిపోరండి. దేవుని స్తోత్రం. చాలా మందికి సందేహం ఏంటి? అయ్యో నేను ఈరోజు రేపు చనిపోతారేమో, ఏ ఈ రోగం నాకుందో చనిపోతారేమో. నీ జీవితములో దేవుని పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది, లక్ష్యం ఉంది. ఏ రోగమైనా హలో చనిపోతారా? దేవుని ఉద్దేశం ఉండాలి, దేవుని సమయం రావాలి. గమనించండి. ఏ అటువంటి సందేహం అయ్యో ప్రైజులో ఆ ఆర్థిక ముందు ఇంకా ఏం చేస్తారని అనుకోవచ్చు మనం. గమనించండి. ఇంకా ఏం చేద్దాం, ఇంకా లైఫ్ అయిపోయిందని అనుకుంటాం. ఏమీ జరగదని మాట. దేవుని ఉద్దేశం నా జీవితంలో లేకపోతే ఒకవేళ నేను చనిపోతారేమో, కానీ దేవుని ఉద్దేశం ఉండే ఇంకా ఏం వచ్చినా పర్వాలేదని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుని కృప వారిని ఏం చేస్తారంట? ఆవరించి ఉందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. అందరు కూడా మాట వినండి. ఎవరు కూడా ప్రైజ్లో నిర్లక్ష్యంగా ఉండమవుతూ దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చెప్తూ వచ్చిన అదే వరుసగా అర్థం చేసుకోండి. మనం దేవుని వారము. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఎరిగి ఉన్నారని మాట. దేవుని స్తోత్రం. మమ్మల్ని ఎరిగి ఆ రిలేషన్ను చెడగొట్టడానికి సాతాను ఎప్పుడు కూడా మమ్మల్ని ట్రై చేస్తూ గమనించండి. సాతాను ఎంత ట్రై చేసినా ప్రైజ్లో దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. ఇటువంటి విషయాలే తీసుకుని వస్తారు. ఏంటది? ప్రైజ్లో రోగాలు తీసుకొస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తుంది, పిల్లలు సరిగా ఉండటం లేదు. ప్రైజ్లో గమనించండి. ఉద్యోగ స్థలములో సమస్య, ఇదే కదా తీసుకుని వచ్చేది. ప్రైజ్లో ఈ అన్నిటిని మధ్యలో దేవుని యొక్క కవరింగ్ మీకు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. దేవుని సహాయం ఉంది. కారణం ఏంటి? యూ బిలాంగ్స్ టు గాడ్ అండ్ గాడ్ ఈస్ అవర్స్. దేవుడు మన 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 మనల్ని ఎరిగి ఉన్నారు. మనము దేవుని వారం కనుక అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినందున మనం అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో ఈ పగటి వేళ వాక్యమైన గమనించండి. దేవుని స్తోత్రం. ఇది సర్వసాధారణమండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చెప్పబడిన విషయాలు ఇబ్బంది లేని వారు ఎవరు ఉండారండి? ఒకవేళ శారీరక బలైన అవ్వచ్చు, ఇంకొకటి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఇంకొకటి పిల్లల విషయం అవ్వచ్చు, ఇంకొకటి అంటే పిల్లలకి చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు. ఇదన్నీ ఉన్నాయి. పిల్లల విషయం అంటే ఇదన్నీ వస్తుంది. గమనించండి. ఇంకా ప్రైజ్లో ఉద్యోగం చేసిన స్థలములో, లేకపోతే పక్కన వారు, ఇటువంటి విషయాలు లేని వారు ఎవరైనా ఉండతే ఒకసారి చేయి చూపించండి. హలో, ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రైజ్లో
ఎన్ని చెప్పి దేవుడు మమ్మల్ని ప్రేమించటం లేదా? హలో, దేవుని కాపుదల ఇవ్వటం లేదా? దేవుడు నడిపించటం లేదా? అక్కడే మీరు ప్రైజ్లో ఆ సమస్యలో మనం కృంగేటట్టు ఆ ప్రైజ్ చేసి మమ్మల్ని లేకుండా చేస్తుందా? లేదు. దేవుని యొక్క ఇట్స్ అ ప్రొటెక్షన్. దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకుందని యొక్క రూఢిగా మనం నమ్మండి. ప్రైజ్లో దేవుడు ఆలేలు ఎవరిని చేయవిడిచేవాడు కాదని మనదని స్తోత్రం. కోడి తన పిల్లలను రెక్కల కింద కాచినట్టు కప్పినట్టు దేవుడు మమ్మల్ని కూడా నన్ను కూడా కాపాడేవాడే ఉన్నారని యొక్క సత్యం మనం ఎరిగి మనం ముందుకు సాగుతాం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇటువంటి పరిస్థితులను ఎవరి జీవితంలో సాతాను యొక్క ఆ యొక్క రిలేషను దూరం చేయడానికి ఆ ఒకే ఒక పర్పస్ అని మాట గమనించండి. ఆ ఒకే ఒక పర్పస్ అని మాట. అక్కడ మనం బలహీనపరచకుండా ఈరోజు చదివిన భాగములో జెరెమ్యా ఈరోజైనా 12వ అధ్యాయమైనా ఈరోజు 12 యెరెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవండి. యెరెమ్యా గ్రంథం 12:5. నీవు పాదచారులతో పరిగెట్టగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, నీవు రౌతులతో ఎలాగ పోరాడుదు? నెమ్మది గల స్థలమున క్షేమంగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహము వచ్చినప్పుడు ఏం చేస్తావు? అందరూ కూడా వినండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తాయి మాట. ఈ నేను చెప్పబడిన ఆ ప్రైజ్లో కార్యాలతో రిలేటెడ్గా నేను మాట్లాడుతున్నా. ఒకటి, పాతాచారులతో నీవు పోరాడాలి, రౌతులతో పోరాడాలి. అదేవిధంగా యోర్దాను యొక్క ప్రవాహముతో మీరు పోరాడాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ విన్నారా లేదా? పాదాచారులు అంటే నడిచెళ్ళి పోరాడేవారు, యుద్ధం చేసేవారు. నడిచెళ్ళి ప్రైజ్లో గమనించండి. ఈ సోల్జర్స్ అందరూ అదే చేస్తారు. ఎవరు? ఈ యుద్ధములో వారి తుపాకు వాడితే వారు ఉన్నారు కదా, వారు చేసేది అన్నీ అండి పాదాచారులు అండి. ప్రైజ్లో అప్పుడు విమానం లేదు కనుక అంత స్పీడ్లో వెళ్ళాలంటే ఏముంది? గుర్రములు ఉంది. అదే అక్కడ ఏముంది? అక్కడ రౌతులతో గమనించండి. అప్పుడు ఆ కాలములో గమనించండి, రౌతులతో పోరాటం ఉంది, పాదాచారులతో పోరాటం ఉంది. వీటన్నిటికంటే యోర్దాను యొక్క ప్రవాహం ఎదురుగా వచ్చినప్పుడు అందరూ వినండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాటర్ ప్రైజ్లో ఏ వ్యక్తి అయినప్పుడు కూడా, ఎటువంటి శక్తి కలిగినప్పుడు కూడా ప్రైజ్లో పెద్ద వరదలు వచ్చి కొట్టుకొని పోతే ఎవరు ఏం చేయలేరండి. గమనించండి. అది యోర్దాను యొక్క ప్రవాహం అటువంటిదని మాట. ప్రైజ్లో ఒక క్రైస్తవునికి, దేవుని బిడ్డకి ప్రైజ్లో ఎదుర్కోవలసిన విషయాలని మాట గమనించండి. కొందరేమో పాదాచారులతో ఏం చేస్తాము? యుద్ధం చేయాలని మాట. అంటే చిన్న చిన్న విషయాలు ప్రైజ్లో జీవితంలో వస్తాయని మాట. చిన్న చిన్న విషయాలు వస్తాయని మాట. అదేవిధంగా ఇంకా ప్రైజ్లో కొంచెం కూడా సీరియస్ అయిన పోస్టులో కొన్ని విషయాలు జీవితంలో వస్తుందని ఒక మాట గమనించండి. అంటే అక్కడ ప్రభు అడిగిన ప్రశ్నము ఏంటి? నీవు అంటే నీవు పాదాచారులతో పరిగెట్టి ఆ ఎలాగ అక్కడ పాదాచారులతో మీరు పోరాడి అక్కడే నీవు అలసిపోయినట్టయితే నీవు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానంగా ఉండే బాగుంది. అటువంటి సమయంలో ఏమొస్తుందా? ప్రవాహం వస్తుంది. ఏం చేస్తావు అంటే గమనించండి. క్రైస్తవ జీవితములో, విశ్వాస జీవితములో ఈ 3 రెక్కాలైన ప్రైజ్లో పరిస్థితులతో ఎదుర్కోవడానికి మనం సిద్ధపడే వారంగా ఉండాలని మాట స్తోత్రం. అంత క్రైస్తవ జీవితం అంత ఈజీ జీవితమని ఎన్నడూ కూడా అనుకోవడానికి లేదు. ప్రభు చెప్తున్నారు, తప్పనిసరిగా పాదాచారులతో పోరాడే పరిస్థితి నీ జీవితంలో వస్తుంది. రౌతులతో పోరాడే పరిస్థితి కూడా
జీవితములో రావచ్చు. అదేవిధంగా యోర్దాను యొక్క ప్రభావము నీ మీదకు వడిగా రావచ్చు గాని ప్రైజులు అక్కడన్నీ కూడా ప్రైజులు నీకు దేవుని మధ్య బంధం ఉన్నట్టయితే, రిలేషన్ ఉన్నట్టయితే అక్కడన్నీ దేవుని యొక్క కాపుదల ఉంచి నడిపించేవాడే ఉన్నాడని మాట ధ్వనిస్తాం. హల్లెలూయా. పాదాజారులతో ఉండగా దేవుడు కాపాడుతారు. రావుతులతో ఎవరాడినప్పుడు దేవుడు కాపాడుతారు. అదేవిధంగా ప్రవాహం వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారంట? కాపాడుతారని దేవుని వాక్యం మనకు సూటిగా మాట్లాడినప్పుడు ఏమాత్రము అధైర్యపడవలసిన పని లేదు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఇంకా నా జీవితం అయిపోయింది అని అనుకునే పరిస్థితులు జీవితంలో రాలేదా? చెప్పండి. ఇంకా ఏం చేస్తా, ఇంకా అయిపోయింది, సమస్తము ఫినిష్ అయి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను నన్ను నిలవబెట్టి ఎన్నో పరిస్థితులు ఉంది, ఎన్నో సమయాలు ఉందని విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. చేయవలసింది ఆ బంధములోకి రావాలి. ఏ బంధం అది? ఏంటి చెప్పండి, ఆ బంధం అది? నేను నీ వాడను, నీవు నన్ను ఎరిగను. అందరూ చెప్పండి, నేను నీ వాడను, నీవు నన్ను. ప్రైజులో ప్రతిరోజు లేచి ఆ మాట చెప్పండి. ఎంత ఆశీర్వాదమని అడుగుని దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంచెము ఆ యోర్దాను యొక్క ప్రభావం గురించి కొంచెము మాట్లాడటము అవసరమని అనిపించింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. బైబిల్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే అనేక మారులు యోర్దాన్ నాటవలసిన పరిస్థితి ఏర్పడిన వారు బైబిల్లో మనకు కనిపిస్తాయి మాట. యోర్దాను దాటవలసిన పరిస్థితి ప్రైసలో గమనించండి. ఏ అంటే ప్రైసలో కనానులో ఉన్నవారు అవతలకి వెళ్ళాలంటే తప్పనిసరిగా యోర్దాను దాటాలి. ప్రైసలో ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా 2-3 ఇన్సిడెంట్ మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. 2-3 ఇన్సిడెంట్ నీ ముంచు. ప్రైజలో ప్రైజలో మొట్టమొదటిగా మనం తీసుకునేది యాకోబండి. యాకోబుని గురించి మనం తీసుకున్నామండి. యాకోబు ఒక్కనాడు, అందరూ వినండి, ఒక్కరోజు ప్రైజలో ఒక చేతి కర్రతో ప్రైజలో యోర్దాన్ దాటారు. గమనించండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడండి యాకోబు చేతికరతో యోర్దాను దాటారు? ఎప్పుడండి చెప్పాలి అండి? అంతే ప్రైజులో సొంత ఇంటి నుండి సొంత ఇంటి నుండి పారిపోయి ప్రైజులో అన్నయ్యను భయపడి పారిపోయి, అంటే తల్లిదండ్రులు పంపించారులే, అన్నయ్యను తల్లిదండ్రులు పంపించినప్పుడు ఆ యొక్క లాబాను ఇంటికి వెళ్ళడానికి వెళ్ళే దారిలో ఏం దాటవలసి వచ్చింది? యోర్దాన్ దాటవలసి వచ్చింది. అందరూ కూడా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా ఉన్నాడు. అందరూ వినండి. ఎలా ఉన్నారు? ఒంటరిగా ఉన్నాడు. యవనస్తుడని మాట గమనించండి. ఎవరు? యవన దిశలో ఉన్నారు. అప్పుడు పెళ్లి చేయలేదని మాట. అప్పుడు పెళ్లి చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ యోర్దాన్ నాటడానికి తనకి ఏ సమస్య రాలేదు అని యొక్క సమస్య జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి జరిగే ముందు ఏ సమస్య లేదని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులైన వారు, యవనరాండ్రులు జ్ఞాపకం చేసుకోండి. సమస్యలన్నీ ఎప్పుడు మొదలవుతుందండి? అందే. ప్రైజ్ ది లార్డ్. డౌట్ ఉందా? అంటే భయపడానికి కాదు నేను అనేది, సిద్ధపడానికి చెప్తున్నాను. గమనించండి. ఏంటి? సిద్ధపడానికి చెప్తున్నా, ప్రార్థన చేయడానికి చెప్తున్నారు. దేవునితో ప్రార్థన చేయమని చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. తమాష కాదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈజీగా ఏమవుతుంది? తను దాటేశారన్నమాట. గమనించండి. చేతిలో ఒక్క కర్ర ఉంది. తిరిగి వచ్చినప్పుడు చేతి నిండా కర్ర ఉంది. అది కర్ర కాదు, సమస్యలతో వచ్చారన్నమాట. దాని స్తోత్రం. హల్లెలూయా. అందరూ విన్నారా లేదా? అటు దాటిపోయారన్నమాట. ఎటు? లాబాను ఇంటికి వెళ్ళారు. లాబాను ఇంటికి వెళ్ళి 20 సంవత్సరం అక్కడ ఉన్నారు. అందరూ వినండి. 20 సంవత్సరము అక్కడ ఉన్నారు. పెళ్లి చేసుకున్నారు. ఎన్ని పెళ్లి చేసుకున్నారు? 2 పెళ్లిలు చేసుకున్నారు. ప్రైజ్లో గమనించండి. ఆ తరువాత ప్రైజ్లో అక్కడ నుండి పెద్ద
ప్రైజులో గుంపుతో అక్కడ నుండి తిరిగి వచ్చారు. అందరూ వినండి, ప్రైజులో అందరూ వినండి, దేవుని స్తోత్రం. తిరిగి వచ్చినప్పుడు ఆ స్థానంలోనే వచ్చారు. దాటవలసిన స్థానం వచ్చింది, గమనించండి. ఏ స్థానం అది? యోర్దాన్ దగ్గరే. గమనించండి ఒక్కసారి, ప్రైజులో ఒక వాక్యం 32 అధ్యాయము 10 11 ఒకసారి చదవండి. ఆదికాండము 32 10 11. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సముద్య సత్యమునకును అపాత్రులను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాన్ దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని నా సహోదరుడైన ఏసావు చేతికి పంపించుము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డు వెళ్ళినప్పుడు ఒకే ఒక సమస్య. ఏంటది? అన్నయ్యతో గొడవపడి వెళ్ళారు. అన్నయ్య చంపితే ఆ యొక్క ఆలోచన తప్ప మరొకటి లేదు. అయినా అన్నయ్య వచ్చినా ఎదుర్కోవడానికి వాళ్ళ శక్తి ఎవరికి ఉంది? యాకోబుకు ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా యవనస్తుడే, ఇద్దరు కూడా ప్రైజులో తోడుబుట్టినవాడు. గమనించండి, అన్నదమ్ములు అంటే కొంచెము ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు. గమనించండి, ఏం భయపడలేదు. అందరూ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యవన దశలో ఏమి కూడా భయపడకుండా ఏం జరిగింది? ప్రైజ్లో యోర్దాను దాటిందని మాట. తిరిగి వచ్చినప్పుడు ఉన్న మాటే ఇక్కడ మనం చదివాము. తిరిగి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నేను ఒకే కర్రతో నేను వెళ్ళాను, ఇప్పుడు 2 గుంపులు. 2 గుంపులు ఏ గుంపు అండి చెప్పండి అండి? ఇద్దరు భార్యలు కదా 2 గుంపు. అది దేవుని స్తోత్రం. అంతే, ప్రైజ్లో ఇద్దరు భార్యలు తెచ్చుకున్నారు. 2 సమస్య. గమనించండి, 2 గుంపులు అంటే ఆస్తి కూడా నాకు తెలిసి కొంచెం ఏం చేసి ఉన్నారు, డివైడ్ చేసుకుంటారు. గమనించండి, ప్రైజ్లో దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తను తిరిగి వచ్చినప్పుడు సమస్య ఎన్ని ఉంది చూడండి. ప్రైజ్లో చెప్తారా అండి? ఇద్దరు భార్యల మధ్యలో ఉన్న అనుకుంటారా భార్యల మధ్యలో సమస్య లేదని? ఉండే. గమనించండి, ప్రైజ్లో పిల్లల మధ్యలో ఒక అమ్మాయి ఉంది, అస్సలు మాట వినరు. గమనించండి, ఒక అమ్మాయి ఉన్నారు ఏంటి, మాట వినదు. ప్రైజ్లో దీనా పేరేనా? దీనేనా? దీని పేరు. అస్సలు మాట వినరు. తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. అదేవిధంగా అన్నయ్యల మాట కూడా వినలేని మాట, తనకిష్టం వచ్చినట్టు జీవిస్తారు. ఆ యొక్క సమస్య ఒకటి. వీళ్ళ మధ్యలో ఉన్న భార్యల మధ్యలో ఉన్న సమస్య గమనించండి. సహోదరులు అంటే 10 మంది ఉన్నారు. గమనించండి, 10 కాదు 11 మంది ఉన్నారు. గమనించండి, ఇంకా బెన్యామీన్ పుట్టలేదు అప్పుడు. 11 మధ్యలో ఉన్న ప్రైజ్లో గమనించండి సమస్యలని మాట. లాభాన్ని వెనకాల వస్తుంది, వెనకాల వచ్చింది. ఓకే, ముంచిన మధ్యలో సమాధానం పడ్డారు, అది వేరే విషయము. ఎవరు దాన్ని దాటితే మరొక సమస్య ఏంటి? ఏసావు యొక్క సమస్య. ఈ సమస్య అన్నిటిలో అన్ని తీసుకుని వస్తున్నారు యాకోబు. గమనించండి, దేవుని స్తోత్రం. అట్టు వెళ్ళినప్పుడు ఈ సమస్య ఏమీ కూడా లేదు. గమనించండి, నేను ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్లో ఏదైనా తప్పు ఉందా? హలో, ఏ స్టేట్మెంట్ అది? ప్రైజ్లో పెళ్లి చేయకుండా చేతికరతో ఎప్పుడైతే వెళ్ళామో ఏ సమస్య లేదని యొక్క విషయం గమనించండి. ఈజీగా దాటిపోయారు. తిరిగి వచ్చినప్పుడు ప్రైజ్లో తను దేవుని సహాయం కావాల్సి వచ్చింది. హల్లెలూయా. ప్రత్యేకమైన ఎన్కౌంటర్ అక్కడ కావాలి, ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఉండేనే నేను ముందుకు దాటేశారు. అందరినీ దాటిచ్చారు. అందరూ వినండి, అందరినీ ఏం చేశారు? దాటిచ్చారు. దాటిచ్చినా సరే అక్కడ తనకి సమాధానం లేదు. గమనించండి, సమాధానం లేదు. రేపు ఉదయము వస్తే, రేపు సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుందని ఒక భయం తన మనసులో ఉండిపోయిందని మాట. గమనించండి, ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, రేపు సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది? ప్రైజులో దేవుని ఉన్న వారికి ఏమవదండి. దేవుని స్తోత్రం. నీవు దేవుని వారైతే నీకు ఏమీ సంభవించదు. గమనించండి, అతనికి ఆ భయం ఉండిపోయింది. ఆ భయం వచ్చేది అనమాట. ఏం జరుగుతుంది గమనించండి.
అప్పుడు నిలబడుతున్నారు. ఏంటి? ప్రభువా, నీవు ఆశీర్వదిస్తేనే తప్ప నేను ముందుకు సాగలేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! అప్పుడు ఈ 2 గుంపేంటి, ఆశీర్వాదం కాదా? చెప్పండి. ఈ 2 గుంపులు ఆశీర్వాదం కాదా? మన దృష్టిలో అది ఆశీర్వాదమే కానీ, ఆయన దృష్టిలో అది కాదు ఆశీర్వాదం. జీవితములో సమాధానం కావాలి, జీవితములో సంతోషం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఉంటేనే నేను రేపుని దినము నేను ఫేస్ చేయగలను అని యొక్క ఆలోచన కలిగింది. అందుకనే అది మనుష్యులు ఇవ్వలేదు, అది ఈ సొత్తేమి కూడా ఇవ్వలేదు, అది ఈ మందలు నాకు ఇవ్వటం లేదు, భార్యలు ఇవ్వటం లేదు, పిల్లలు ఇవ్వటం లేదు, కానీ ఒక దేవుడు తప్ప ఎవరు కూడా ఇవ్వలేరు అని యొక్క విషయం ఎవరికి తెలిసింది? యాకోబుకి తెలిసింది. అక్కడికక్కడే నిలబడి ప్రైజ్ ది లార్డ్ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! రోడ్డులో మనం బండి నడిపించినప్పుడు సైన్ బోర్డు చూస్తాం. స్టాప్ దెన్ ప్రొసీడ్. స్టాప్ అండ్ ప్రొసీడ్ అంటే ఆగండి, జాగ్రత్త చేసుకోండి, మరలా ప్రొసీడ్ అవ్వండి, బయలుదేరండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు ప్రైజులో నీ ప్రయాణములో నీ యొక్క హల్లెలూయా స్తోత్రం ముందుకు సాగినప్పుడు ఆగవలసిన పరిస్థితి వస్తుంది. ఆగండి, దేవునితో సలహా తీసుకోండి, దేవునితో హల్లెలూయా ఆశీర్వాదం తీసుకోండి, ప్రార్థన చేయండి, ఉపవాసం చేయండి, దేవునితో ఉండి బలం పొంది ముందుకు సాగండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! రాత్రి అంతా ఆయన ఏం చేశారంట? ఏ ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదివరకు ఇచ్చిన ఆశీర్వాదం కాదు కనుక కావలసినది, అదేమి తన దృష్టికి ఏమీ లేదు అని మాట గమనించండి. ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజులు అవతలకి దాటిన ఆశీర్వాదాలు ఏమి కాదు, తనకు ఆశీర్వాదంగా అనిపించింది. దేవుని నడిపింపు కావాలి, దేవుని కృప కావాలి, దేవుని యొక్క ప్రొటెక్షన్ కావాలి. అందరూ వినండి. ఏంటది? దేవుని యొక్క ప్రొటెక్షన్ కావాలి, దేవుని యొక్క కాపుదల కావాలి, దేవుడు నడిపించాలి. దానినే ఆశీర్వాదంగా ఆయన తీసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పగటి వేళ ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుని నడిపింపని మాట. దాని స్తోత్రం. దేవుడు నీకు తోడుండే అదే ఆశీర్వాదము. గమనించండి. దేవుని ప్రొటెక్షన్ అన్ని రకాలైన రీతిలో ఉన్నట్టయితే అది నీకు ఆశీర్వాదమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే గమనించండి, అటు వెళ్ళినట్టు కాదు, తిరిగి జరిగింది అదే యోర్దానని మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! అదే స్థలమని మాట. గమనించండి. ఆయన దేవుని ఎప్పుడైనా కన్ఫ్యూషన్ వచ్చిందా? ఎప్పుడైనా హల్లెలూయా ముందుకు సాగలేమని ఆలోచన కలిగిందా? అక్కడే ఆగిపోండి. ప్రైజ్ ది లార్డ్. దేవునితో ప్రైజ్ ది లార్డ్. దేవునితో మీరు ప్రైజ్ ది లార్డ్ ఏం చేయాలి? ఎన్కౌంటర్ పెట్టుకోండి, ములాఖాతు ప్రైజ్ ది లార్డ్. హిందీలో అంటారు. గమనించండి. దేవునితో కలవండి, దేవునితో మాట్లాడండి, దేవుని యొద్ద నుండి విడుదల పొందండి. ఈ తర్వాత మీరు ప్రొసీడ్ చేయాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! చెప్పబడిన మాటలు అర్థమవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇది యాకోబు యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. యాకోబు యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. ఏ విషయములో? యోర్దాన్ దాటే విషయములో. దేవుని స్తోత్రం. యోర్దాన్ దాటే విషయములో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! అటు వెళ్ళినప్పుడు బాగానే ఉంది, ఇటు వచ్చినప్పుడు లోక ప్రకారమైన అన్నీ ఉండవచ్చు. అందరూ వినండి. లోక ప్రకారము అన్నీ ఉన్నాయి, ఏమీ తక్కువ లేదు. గమనించండి. ఏ ఇద్దరు భార్యలు, పిల్లలు, గమనించండి. ఆస్తి, మందలు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేకుండా ఒక్క అడుగు కూడా వెయ్యలేని యొక్క స్థితిలోకి తను వచ్చింది. నిలబడ్డారు, ప్రార్థన చేశారు, దేవునితో ఆ యొక్క ప్రైజ్లో రిలేషన్ మరలా నూతనపరచుకున్నారు. దేవుడు మాట్లాడారు, ఆశీర్వదించారు, ముందుకు సాగారు, జీవితములో విజయం చూశారని మాట. దాని స్తోత్రం. సమస్యలు ఏమైంది? పరిష్కరించబడింది అని యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. రెండు అది ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రైజ్ ది లార్డ్. రెండు యోర్దాన్ దాటత్తము. గమనించండి. దేవుని స్తోత్రం. ఎప్పుడంటే ఇశ్రాయేల్ ప్రజలు
ప్రైజులో 40 సంవత్సరము అరణ్యములో నడిచిన తరువాత కనాన్ చేరే ముందు ఏం దాటవలసి వచ్చింది అండి? యోర్దాన్ నది దాటవలసి వచ్చింది. అందరూ వినండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. వీళ్ళే అట్ట వెళ్ళారు. అట్ట వెళ్ళినప్పుడు 70 మెంబర్స్ ఉన్నారు. అందరూ వినండి. అట్ట వెళ్ళినప్పుడు ఎవరు? యాకోబు, ప్రైజులో యాకోబు యొక్క పిల్లలు, వారి యొక్క కుటుంబము అందరు కలిసి ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. గమనించండి. తిరిగి వచ్చారు 430 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చారు. గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. తిరిగి వచ్చినప్పుడు దాటాలంటే ప్రైజులో అక్కడ అట్టు వెళ్ళినప్పుడు ఈ 70 మెంబర్స్ అట్టు వెళ్ళినప్పుడు దాటినట్టు ఈజీ కాదనమాట. ఈ యొక్క ప్రైజులో తిరిగి వచ్చినప్పుడు దాటటం అనేది. ఎందుకంటే అందరూ వినండి. ప్రైజులో అప్పుడున్న దేవునితో ఉన్న సహవాసం ఈ యొక్క 6 లక్షల మందికి లేదని మాట గమనించండి. తెలుస్తాం వాళ్ళకి భారంగా అనిపించింది, కష్టంగా అనిపించింది. అందరూ వినండి. ఒక పెద్ద ప్రైజులో ఒక సిద్ధపాట అక్కడ జరిగింది. అందరూ వినండి. యెహోషువ ఆగిపోయింది అక్కడ. ప్రజలందరినీ శుద్ధి చేశారు. ప్రైజులో ఒక ప్రైజులో 12 మంది యాజకుల్ని ముందు పంపించారు. గమనించండి. 12 మంది యాజకుల్ని ముందు పంపించి మందసం మోస్తూ అక్కడ ఉండగా నీళ్ళు రెండు పాయలు కాదు, పైన ఉన్నది పైన ఆగిపోయింది, కింద ఉన్నది ప్రైజులో వెళ్ళిపోయిందని మాట. అక్కడ నీళ్ళలో వారు నిలబడి ఈ 12 దేవ సేవకులు ఏం చేశారంటే ప్రజలందరినీ దాటిచ్చారు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక సత్యం జ్ఞాపం చేసుకోండి. ఒక సత్యం జ్ఞాపం చేసుకోండి. కొన్ని పర్యాయాలు మీరు దాటలేని పరిస్థితి జీవితంలో ఏర్పడినప్పుడు ప్రైజులో కొందరు దైవ సేవకులు మీ కొరకు వాక్యము ప్రైజులో మందసం మోసుకొని అక్కడ నిలబడి చేయి ప్రైజులో ప్రార్థనతో ఉండి చేయి దాటిపించే పరిస్థితి అనేక సారిలో మీ జీవితంలో కూడా మీరు అనుభవించగలిగని మాట స్తోత్రం. చాలామందికి అది తెలియదు కూడా. చాలామందికి అది తెలియదు. నీ యొక్క సత్యం జ్ఞాపం అసలు లెక్క చేయదు కూడా, పట్టించుకోరు కూడా. గమనించండి. ఆయన అనేక మంది ఏం చేస్తారు? యోర్దాన్లో నిలబడి దైవ సేవకులు యాజకులు నిలబడి ప్రైజులో మోస్తూ ఏం మోస్తారండి? మందసము, దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోస్తూ ఒక్కొక్కరిని ఏం చేస్తున్నారు? చేయబట్టుకొని దాటిపించినారు. ఈయన యొక్క సత్యం కూడా జ్ఞాపం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మర్చిపోమా తండ్రి, ఆ విషయం మర్చిపోకూడదు. ప్రైజులో గమనించండి. ఏ అనేక మంది నిలబడి ప్రైజులో చేయి దాటిపించడానికి ఉంది కాబట్టి కొన్ని సమయంలో అటువంటి పరిస్థితి జీవితంలో ఏర్పడినప్పుడు ఈజీగా వెళ్ళిపోగలుగుతున్నామని మరదని స్తోత్రం. హల్లెలూయా. వెనక నుండి గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందరినీ దాటిచ్చిన తర్వాత ఈ 12 మంది కూడా ఎప్పుడైతే అవతల వెళ్ళిందో ఏం జరిగింది? ఆ ప్రవాహము మరలా పాత స్థితిలో అయిందని ఒక సత్యం జ్ఞాపం చేసుకోండి. దాని స్తోత్రం. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రకరకాలైన రీతిలో అందరూ వినండి. దేవుడు ఏం చేస్తున్నారు? మన యొక్క దేవుని యొక్క ప్రొటెక్షన్, కాపుదల ఇచ్చి ఆ యొక్క ఆ ప్రైజులో ఆ కృప ఇచ్చి దేవుడు మమ్మల్ని నడిపిస్తారని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. తప్పదు. ప్రైజులో ఏం తప్పదండి? యోర్దాను యొక్క అనుభవం తప్పదు. ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్లో అప్పుడప్పుడు ఈ యొక్క అనుభవాలు వస్తుంది. కనీసం జీవితంలో ఒక్కసారి అయినా రాకుండా ఏ జీవితము లేదని జ్ఞాపకం చేసుకోండి. అది దాటితేనే పరలోకము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క నది దాటకుండా పరలోకం లేదు అని యొక్క విషయం. అంటే లిటరల్లీ కాకపోయినా గమనించండి. జీవితంలో అటువంటి పరిస్థితి జీవితంలో ఏర్పడుతుంది కనుక అక్కడ ప్రైజులో దాటిపోవడానికి యాకోబు చేసినట్టు మనమే నిలబడి ఏం చేయాలి? ప్రార్థన చేసి ఉపాసన చేసి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొంది మనం ముందుకు సాగే వారంగా ఉండాలని మడతనిస్తాం. లేకపోతే కొన్నిసారిలో గ్రూప్ అని మాట గమనించండి. హల్లెలూయా. కొందరు ఇతరుల యొక్క సహాయం కూడా ఏం కావాలి? మనం తీసుకుంటూ ఉండాము.
చాలామంది ప్రార్థన చేస్తూ ఉండారు. మిమ్మల్ని ఏం తెలియకుండా నెమ్మదిగా దాటిపోతారని మనం తెలుస్తాం. ఎలాగైనా సరే ఏముంటుంది, దేవుని యొక్క సహాయం మనకు తోడు ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక్క విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త వెళ్ళారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ప్రైజ్ ది లార్డ్. రాజుల గ్రంథములు అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలియా ప్రవక్తను, అదేవిధంగా ఏలియా ప్రవక్త పైకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వెళ్ళారనమాట. యోర్దాను దగ్గరకు నిలబడారు. అందరూ వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పగటి వేళ వారు ఎలాగ దాటారండి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ దాటారు? ఏలియా ప్రవక్త ఎలాగ దాటారు? అక్కడ నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. దుప్పటి తీసుకొని కొట్టారు. ప్రైజ్ ది లార్డ్. నీలాగిపోయింది. వారు వెళ్ళిపోయారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునితో ఉండి, దేవునితో సహవాసం ఉండి, అందరూ వినండి, దేవుని కొరకు నిలబడి, ప్రైజ్ ది లార్డ్, త్యాగపూరితమైన జీవితం చేస్తూ, గమనించండి, రోక్షం కలిగిన వారిగా నిలబడుతూ అక్కడ ప్రైజ్ ది లార్డ్, ప్రవక్తలు విశ్వాసులు లేకపోతే పాస్టర్ విశ్వాసిని లేదు, ఎవరైనప్పుడు కూడా రోక్షం కలిగి దేవునితో ప్రైజ్ ది లార్డ్ మంచి బంధం కలిగి ప్రైజ్ ది లార్డ్ ముందుకు సాగే వారి గురించి అక్కడ మనం చూస్తాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారు ఇద్దరు కలిసి వెళ్ళారు. గమనించండి, ఏమీ వాళ్ళకి అనిపించదు లేదు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, వారిలో ఉన్న అభిషేకమని మాట. దేవుని స్తోత్రము. ఆ దుప్పటి దేనికి సాదృశ్యము? వారిలో ఉన్న అభిషేకానికి సాదృశ్యమని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏలిసిన అభిషేకం చేయడానికి ఆయన ఏమేశారు? దుప్పటి వేశారు. గమనించండి. హల్లెలూయా. పైకి వెళ్ళినప్పుడు దుప్పటి కిందకు వచ్చింది. అది అభిషేకానికి సూచన అని మాట. గమనించండి. ఆ ఏలీషాలో అభిషేకం అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఆ అభిషేకం పొందే వారంగా మనం ఉండాలని మాట. దేవుని స్తోత్రం. భయపడక్కర్లేదు అప్పుడు. దేవుని స్తోత్రం. యోర్దాను వచ్చింది. యోర్దాను ఏముంది? ఏం లేదు వారికి. ఎందుకంటే వారిలో ఉన్న అభిషేకాన్ని ఏం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. యోర్దాను పాయలుగా మారింది. వారు ఈజీగా దాటేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎప్పుడు దేవుల్లో ఉండటం, ప్రార్థన చేయటం, అభిషేకం కలిగి ఉండటము, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోషం కలిగి జీవించటం, వాక్యం కొరకు నిలబడటము, ప్రైజ్ ది లార్డ్. ప్రభువుతో కలిసి ఉన్న జీవితము. గమనించండి, ఆవిడ ఎవరక్కర్లేదు, వారే వెళ్ళిపోయారు. తిరిగి వచ్చారు. ఒక్కడు ఎవరు? ఏలీషా. ఊర్కన తిరిగి రాలేదండి. హల్లెలూయా. ఏలియా ప్రవక్తకి ఉన్న అదే అభిషేకముతో తిరిగి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే అభిషేకముతో తిరిగి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆ దుప్పటి తీసుకున్నారు. ఒక్క ప్రశ్న అడిగారు. ఏంటి ఈ ప్రశ్న? ఏంటి? ప్రైజ్ ది లార్డ్. తిరిగి వచ్చినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. దుప్పటి తీసుకొని ఏలియా ఒక దేవుడు ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఏలియా ఒక దేవుడు ఎక్కడ అని అడగగా ఆ దుప్పటి చూపించారు. గమనించండి, నీళ్లు కొట్టి కింద లేదా అది ఎక్కడ ఉన్నాడని అడుగును. కొట్టగా విడిపోయెను. ఎలీషా తిరిగి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ప్రైజ్ ది లార్డ్. అభిషేకం ఉండే ప్రైజ్ ది లార్డ్ అటు వెళ్ళడానికి ఇబ్బంది లేదు, తిరిగి రావడానికి ఇబ్బంది లేదు. గమనించండి, యోర్దానే ఇది. అందరూ వినండి, యాకోబు దాటిన యోర్దానే, ఇశ్రాయేల్ ప్రజలు దాటిన యోర్దానే. ప్రైజ్ ది లార్డ్. ఇది సేమ్ యోర్దానే. గమనించండి, ఈ కాలములో ఒకవేళ యోర్దానికి ప్రభావానికి కొంచెం శక్తి ఎక్కువ ఉండవచ్చు,
కానీ ప్రైజ్లో గమనించండి, మనకు కూడా అదే అందుకనే ఈయన తీసుకున్నారు. 200 శక్తి కావాలన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యమైన ప్రైజ్ చివరిలో వచ్చినప్పుడు కొంచెం అర్థం చేసుకోగలిగితే చాలా మంచిది. ఫస్ట్ నుండి వచ్చి చెప్తూ వచ్చిన విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రభువాడను, ఆయన నన్ను ఎరిగి ఉన్నారు. ఆ రిలేషన్ చెడగొట్టడానికి అపవాది తంత్రములు చాలా ఉన్నాయి. కానీ గమనించ ప్రభు మనకేం చేస్తారంట? ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారని మాట గమనించండి. జీవితములో రౌతులతో మనము పోరాడాలి, పాదాచారులతో మనం పోరాడాలి. అదేవిధంగా యోర్దాను ప్రభావములతో మనం పోరాడే వారంగా ఉండాలి. తప్పదు. గమనించండి, ముగ్గురు వ్యక్తులను ముగ్గురు ఇన్సిడెంట్ నేను చూపించాను బైబిల్లో. ప్రైజ్లో యాకోబు అక్కడికి వెళ్ళినప్పుడు ఈజీగా సాగిపోయింది. ఇక్కడ వచ్చినప్పుడు ప్రైజ్లో దేవుని సహాయం లేకుండా కుదరదని ఆ స్థితిలోకి వచ్చింది. దేవుని కొరకు ప్రార్థన చేశాను, సన్నిధిలో గడిపారు. ప్రైజ్లో దేవుని ఆశీర్వాదం పొందుకొని తిరిగి వచ్చారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్ ప్రజలు ప్రైజ్లో యాకోబు 70 మంది ఈజీగా వెళ్ళిపోయారు. దేవుని మాట వినేవారు. గమనించండి, తిరిగి వచ్చినప్పుడు లోబడ నల్లి స్వభావం కలిగిన వారందరూ వినండి. తిరిగి వచ్చినప్పుడు ఎవరెవరు? వారు లోబడి నల్ల స్వభావం కలిగిన వారు అక్కడే నిలబడారు. వారి చేత కుదరదు. గమనించండి, 12 మంది సేవకులు నిలబడారు. ఆ మంద సమోసారు. ప్రైజలు వారినే చేపట్టి లోపలికి యువతలకి నడిపించారు. దేవుని స్తోత్రం. ఈ అనుభవంలో కొన్ని మనం వెళ్ళినప్పుడు ప్రైజులో దేవుడు ఎలాగైనా విడిపించడానికి సిద్ధపడుతున్నారని యొక్క సత్యం జ్ఞాపం చేసుకున్నా. మూడోది, ఏలియా ప్రవక్త వెళ్ళారు. ప్రైజులో ఇద్దరు కూడా అటు వెళ్ళినప్పుడు ఈజీగా వెళ్ళిపోయారని మాట తెలుస్తాం. తిరిగి వచ్చినప్పుడు కూడా ఆ అభిషేకముతోనే, రెట్టింపు అభిషేకముతోనే తిరిగి వచ్చారు. ఆ యోర్దాన్ వారికి యోర్దాన్గా అనిపించలేదని మాట తెలుస్తాం. ఈజీగా సాగిపోయారు. హల్లెలూయా. మన జీవితం, క్రైస్తవ జీవితంలో కూడా గమనించండి, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. మనము దేవునికి చెందిన వాళ్ళము. దేవుడు మమ్మల్ని ఆ అనుభవం కలిగి ప్రైజులో సాతానుతో పోరాడడానికి మనము శక్తి పొందిన వారంగా, ప్రైజులో అభిషేకం కలిగిన వారంగా, ప్రైజులో ధైర్యంగా మనము ముందుకు సాగుదాం. మన పట్ల దేవుని పర్పస్ ఉండే, ఉద్దేశం ఉండే. ప్రైజులో దేవుడు ప్రైజులో అంటే మనం చచ్చిపోదు, ఏమాత్రం అనుకోవడానికి లేదు. మేఘం కూడా లేకపోతే ఆకాశం కూడా కిందకి రాదు. గమనించని తెలుస్తాం. ధైర్యంగా మనం ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శక్తి పొందిన వారంగా, అభిషేకం పొందుకొని ప్రభువా ఈ లోకములో మనము ఎటువంటి ప్రభావమైనప్పుడు కూడా, ప్రవాహమైనప్పుడు కూడా దాని మీద విజయం పొందుతూ ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. అటువంటి కృప దేవుడు ఈరోజు పగలు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సాయంకాలపు, ఈ ఉదయకాలము ఈ విధంగా నీ సన్నిధిలో గడుపుట కృప ఇచ్చారు. హల్లెలూయా. తీసుకుని వచ్చే వేలు బట్టి నీకు వందనములు, మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనమయ్యా ప్రభువా. హల్లెలూయా స్తోత్రము. మేము హల్లెలూయా స్తోత్రము. మమ్మల్ని నీవు ఎరిగి ఉండారందుని బట్టి నీకు వందనాలు. హల్లెలూయా స్తోత్రం. మేము నీ వాడమని మేము ఎరిగి ప్రభువా ముందుకు సాగడానికి కృప దయచేయండి. మీ కాపుదలను బట్టి నీకు వందనాలు, ప్రొటెక్షన్ బట్టి నీకు వందనం, నీ ఆ యొక్క అభిషేకమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏ పరిస్థితి అయినప్పుడు కూడా ప్రభువా ముందుకు సాగడంలో కృప ఇస్తూ నడిపిస్తున్నారు. అందరి బట్టి నీకు వందనం. తీసుకుని వచ్చే పేర్లు బట్టి నీకు వందనాలు. ఎత్తబడిన కానికి అత సంభాగం అన్నీ కూడా నీ చేతికి పోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా కుటుంబమును నడిపించమని ఇంతగానో నడిపించారు. నీకు సమస్తము నీ చేతికి పోస్తున్నాం. దీవించమని వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువా. యేసు నమ్ముడు ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మకే నేను సహవాసము ఇప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్. అందరికీ వందనాలు. ప్రైజ్.